శ్రీ గురుభ్యో నమః. కేరళలో విశ్వకర్మ వంశీయులు భాద్రపద మాసంలో వచ్చే ఋషి పంచమి పండుగను చాలా విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు ఋషి పంచమి అంటే ఏంటి, ఈ ఋషి పంచమిని ఎందుకు జరుపుకుంటారు, దాని వెనుకున్నటువంటి కారణం ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తొలి ఋషులు అంటే సానగ, సనాతన, అహబూనస, ప్రత్నస, సుపర్ణసులు పరబ్రహ్మమును గురించి ఘోర తపస్సు చేసి వారి జన్మ ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకున్నారు. విరాట్ పురుషుడు 5 ఋషులకు దర్శనమిచ్చి లోక కళ్యాణం కోసం ఋగ్వేదం, యజుర్వేదం మొదలగు వేదముల కోసం కృషి చేయమని సూచించారు. ఆ 5 ఋషులు ఆ ప్రపంచాత్మను కల్లారా చూసినప్పుడు ఆత్మజ్ఞానం పొంది పంచవేద జ్ఞానాన్ని పొందారు. పంచవేద సూత్రాలను సక్రమంగా పాటించి ధర్మాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో ప్రపంచానికి కీర్తిని అందించారు. లోకా సమస్త సుఖనోభవంతు అనే శాంతి మంత్రాన్ని పఠించి జన్మలక్ష్యం పూర్తి కాగానే జగదీశ్వరుడిలో ఆ పరమానంద బ్రహ్మలో విలీనమయ్యారు. విరాట్ పురుషుడైనటువంటి విశ్వబ్రహ్మ పవిత్రమైన రోజు పంచ ఋషీశ్వరులకు దర్శనం ఇచ్చిన రోజు భాద్రమాసంలో శుక్లపక్ష పంచమి. అందువల్లనే ఈ ఋషి పంచమి అనేది ఈ మాసంలో జరుపుకుంటారు. చూశారు కదండి అసలు ఋషి పంచమి అంటే ఏంటి అనేది.